హైదరాబాద్ కూకట్పల్లి ముతూట్ ఫైనాన్స్ లో దోపిడీకి దొంగలు విఫలయత్నం చేశారు. సిబ్బందిని తుపాకులు కత్తులతో బెదిరించి లాకర్ను కొల్లగొట్టేందుకు యత్నించారు. కస్టమర్లు వస్తున్నారన్న సమాచారంతో అక్కడి నుంచి ఉడాయించారు. సీసీ కెమెరాలో చిక్కకుండా హార్డ్ డిస్క్లను సైతం తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఎదురుగా ఉన్న మరో షాప్ సీసీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. స్కార్పియో వాహనంలో వచ్చిన 7గురు దోపిడీకి యత్నించినట్టు తెలుస్తోంది. హిందీలో మాట్లాడిన వీరిని అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో పటాన్ చెరువు ముతూట్ ఫైనాన్స్ దోపిడీకి పాల్పడ్డ వారే మరోమారు కూకట్పల్లి బ్రాంచ్ను టార్గెట్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు అని చెప్పండి, ఎదురుగా ఉండేటువంటి షాప్లో ఉండేటువంటి ఫుటేజ్ ఆధారంగా అక్కడ ఉండేటువంటి నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి వాసు? సిద్ధు, ఏదైతే నిన్న మిట్ట మధ్యాహ్నం కూకట్పల్లి మినీ ముత్తూట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఫైనాన్స్ కంపెనీలో కూడా దోపిడీకి విఫలమైనటువంటి నిందితుల కోసం కూడా సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక టీం రంగంలోకి దింపారు. దాదాపు 5 నుంచి 7 వైట్ స్కార్పియో వాహనంలో కూడా ఈ ముత్తూట్ ఫైనాన్స్ లో ఆ దోపిడీకి యత్నించినట్టు తెలుస్తుంది. ఏదైతే ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో దోపిడీ యత్నించిన నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను ధ్వంసం చేయడమే కాకుండా అక్కడ హార్డ్ డిస్క్ లను కూడా తీసుకుని వెళ్ళారు. వీరి చేతిలో ఆ తుపాకులు చేతబట్టుకున్నారంటే ఖచ్చితంగా కూడా ఇది అంతర్రాష్ట్ర ముఠా పని ఉండాలి, లేదంటే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఆ స్లీపర్ సెల్స్ ఎవరైతే వారికి అంటే ఉగ్రవాద సంస్థలకు కూడా పెద్ద ఎత్తున కూడా డబ్బును చేరవేసేందుకు కూడా ఇలాంటి చర్యలు కరీంనగర్ జిల్లాలో గతంలో కూడా ఏదైతే కాండ్వా జైలు నుంచి పరారైనటువంటి నిందితులకు సంబంధించి కూడా కరీంనగర్ ఎస్బీఐ బ్యాంక్ లో దోరికి పాల్పడ్డ నిందితులు కూడా ఇదే విధంగా ఆ కత్తులు తుపాకులతో పెట్టించిన నేపథ్యాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా మిట్ట మధ్యాహ్నం ఇంత ధైర్యంగా ఇంత పెద్ద కుకట్పల్లి ప్రాంతంలో కూడా ఈ విధంగా దోపిడీకి యత్నించారంటే ఖచ్చితంగా కూడా ఈ కొట్టిపారేలేమన్న యాంగిల్ కూడా పోలీసులు ఆ కోణంలో ఉగ్రవాదుల కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే మొన్న జరిగినటువంటి రామచంద్రపురం ఘటన కూడా ఇప్పటివరకు పురోగతి సాధించిన నేపథ్యం ఉంది. వాళ్ళే వీళ్ళ కోణంలో కూడా మరొక టీం రంగంలో దిగి ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ మనం అంటే ఈ ముత్తూట్ ఫైనాన్స్ లో సీసీ కెమెరా ఆర్డర్స్ ఎత్తుకెళ్లిన నేపథ్యంలో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ సీసీ కెమెరా ఫుటేజ్లు పక్క షాపులో ఉన్న ఫుటేజ్లు కూడా పోలీసులు పరిశీలించారు. మనం పక్కాగా గమనిస్తున్నాం. రోడ్డు దాటి అవతల వైపు నుంచి పారిపోయి వస్తున్నటువంటి విజువల్స్, మరోపక్క సీసీ కెమెరా మనం రౌండ్ మార్క్ లో చూసినటువంటి రిజల్ట్ ఏదైతే వైట్ స్కార్పియో వాహనం ఉందో ఈ స్కార్పియో వాహనంలో దాదాపు 5 దుర్లభులు ఈ యొక్క దోపిడీకి యత్నించడం పోలీసులు మొత్తం 4 టీంలను కూడా రంగంలోకి దింపారు. పూర్తి స్థాయిలో మన సైబరాబాద్ సిసిఎస్ తో పాటు కూకట్పల్లి స్థానిక పోలీసులు కూడా నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఓకే వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.